హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రై టెక్. ఈ పర్టికులర్ వీడియోలో పర్సన్ ఆర్ క్యారెక్టర్ వెనకాల టెక్స్ట్ ఎలా చేయాలన్నది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ టు ద వీడియో. ముందుగా మనకు కావాల్సిన వీడియోని మనం ఇంపోర్ట్ చేసుకొని క్యాప్ కట్ టైం ఫ్రేమ్లో మనం డ్రాగ్ చేసుకుంటాం అనమాట. ఆ తర్వాత మనకి ఏ టెక్స్ట్ పెట్టాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ని మనం టైం ఫ్రేమ్లో పెట్టి మనకు కావాల్సిన టైం లెంత్ని మనం ఎన్లార్జ్ చేసుకుంటాం. సో కంప్లీట్ వీడియో అంతా ఉండేలాగా ఈ టెక్స్ట్ని చూసుకుంటాం. నెక్స్ట్ ఆ టెక్స్ట్ కావాల్సిన టెక్స్ట్ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో ఆర్ ఫాంట్ సైజ్ ఏదైతే ఉంటుందో ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుని కావాల్సిన టెక్స్ట్ని ఎంటర్ చేసి కొంచెం బోల్డ్ ఉండేలా చూసుకొని దాన్ని ఎన్లార్జ్ చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తే వీడియో వెనకాల ఉంది, టెక్స్ట్ ఫ్రంట్కు ఉంది కాబట్టి చేశాను. తర్వాత మనకు కావాల్సిన కొంచెం ఆ టెక్స్ట్కి కొంచెం యానిమేషన్ యాడ్ చేయాలంటే లూప్ సెలెక్ట్ చేసుకొని ఇలాంటి టెక్స్ట్ యానిమేషన్ క్రియేట్ చేసుకున్నాను. కొంచెం డ్యూరేషన్ పెంచితే ఏమవుతుందంటే ఈ యానిమేషన్ స్లోగా క్రియేట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఈ టెక్స్ట్ మీద రైట్ క్లిక్ చేసి ఈ టెక్స్ట్ అండ్ వీడియోని రెండింటిని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి కాంపౌండ్ క్లిప్ అని క్రియేట్ చేస్తే ఇది ఒక క్లిప్ లా క్రియేట్ అయిపోతుంది. ఆ తర్వాత సేమ్ వీడియోని మనం పైన పెట్టుకోవాలి, అంటే ఓవర్లే అంటారు దీన్ని. సో ఓవర్లే పెట్టుకున్న తర్వాత వీడియోలోకి వెళ్ళి రిమూవ్ సెలెక్ట్ చేసి ఆటో రిమూవల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఆటో రిమూవల్ ఏం చేస్తుంది అంటే ఓన్లీ 2 months ఎవరైతే ఉంటుందో అది డిటెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ మొత్తం డిలీట్ చేస్తుంది. కొంచెం టైం తీసుకుని ప్రాసెస్ ఇమీడియట్గా బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేస్తుంది. ఇమేజ్లోనే కాదు వీడియోలో కూడా మనం బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేయొచ్చు. సో బ్యాక్గ్రౌండ్ డిలీట్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో మీరు ఇప్పుడు చూస్తే వీడియోలో పర్సన్ ఫ్రంట్కి డాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది, వెనకాల టెక్స్ట్ అనేది యానిమేట్ అవుతుంది. సో ఇది ఈనాటి వీడియో. ఇలానే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.